వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా నియోజకవర్గ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయ దర్శనం చేసుకోవడం జరిగిందని, నియోజకవర్గ ప్రజలందరూ ఆరోగ్యాలతో ఉండాలని, మరోసారి వైకుంఠ ఏకాదశిలో పాల్గొనాలని, నూతన ప్రభుత్వం ఏర్పాటు అయినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం సాఫీగా నడవాలని కోరుకున్నాం అన్నారు. ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకున్న భక్తులకు ముక్తి కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయని ఆలయ ప్రధాన పూజారి రఘునాథాచార్యులు అన్నారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఉత్తర ద్వారాన మేము మా సతీ సమేతంగా మరియు వనపర్తి ప్రజలందరూ దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా వనపర్తి తాలూకాలో ఉన్న వనపర్తి నియోజకవర్గంలో అందరికీ ఆయురారోగ్యాలతో వెంకటేశ్వర స్వామి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరికీ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి సేవ చేసి ప్రజల మనల్ని మరొకసారి వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మన వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు అత్యంత వైభవంగా ఈ యొక్క ముక్కోటి ఏకాదశి ఉత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఈరోజు ఉదయము స్వామివారు గరుడవాహన సేవ మీద ఆలయం చుట్టూ భక్తులను అందరినీ కూడా పలకరిస్తూ తర్వాత ఆలయంలోకి వచ్చిన తర్వాత ఉత్తర ద్వారం దర్శనంలో స్వామి అక్కడ వేంచేపు చేసిన తర్వాత మన ఎమ్మెల్యే గారు ఆ యొక్క ఉత్తర ద్వార పూజ చేయడం జరిగింది. తర్వాత స్వామివారు వేదిక మీద వేంచేసి చేసిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఉత్తర ద్వారం గుండా ఎవరైతే దర్శనం చేసుకుంటారో అటువంటి వాళ్ళకు తప్పకుండా ముక్తి కలుగుతుంది, పరమపద కలుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శనం చేసుకుంటే ఆనవాయితుంది. ఎవరైతేనంటే ఈ యొక్క ఉత్తర ద్వారం నుంచి దర్శనం చేసుకుంటారో అటువంటి వాళ్లకు అనేక రకాలటువంటి కోటి జన్మల పుణ్యం వాళ్ళకు లభిస్తుందని చెప్పేసి, తర్వాత వాళ్ళందరికీ కూడా ముక్తి లభిస్తుందని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. వాటి అందరూ కూడా రావడం జరిగింది.